వాక్యం సత్యం. వాక్యం శరీరధారి అయి వచ్చేటప్పుడు ఆయన చెప్పారు, నేనే సత్యం. ఈ దేశములో సత్యమేవ జయతే అని చెప్తున్నప్పుడు సత్యమే జయించును, ట్రూత్ షాల్ ట్రయంఫ్. సత్యమే జయించును అంటే అర్థం వేరే ఏది కాదు, యేసే జయించును. కారణం యేసే సత్యం. నేనే సత్యమని చెప్పడానికి దమ్మున్న వేరొక్కడు పుట్టలా. హల్లెలూయా, ఆమేన్. అట్లా ధైర్యం ఉన్న ఒక్కడు కూడా ఈ భూమిలోనికి రాలా. నేనే సత్యమని చెప్పటానికి యోగ్యత ఉన్న ఒక్కరిని మాత్రమే ఈ భూమి, ఈ ప్లానెట్ చూశారు. ఆయన వేరే ఎవరు కాదు. యేసే సత్యం, సత్యం. యేసే మార్గం, యేసే జీవం, యేసే లోకానికి వెలుగు, వెలుగు, వెలుగు. వేరెవరు లేరు. యేసునాథుడు చెప్పిన ఒక మాట ఉన్నది, నాలో దోషముందని మీలో ఎవరు నిరూపింపగలరు? హూ క్యాన్ అక్యూజ్ మీ ఆర్ హూ క్యాన్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ మీ? ఆయనలో ఏ పాపము కనిపించలేదు. ఆయన ఏ పాపము చెయ్యలేదు. ఆయన ఏ పాపము ఎరగలేదు. ఆయనలో పాపం లేదు. పాపం లేకుండా ఈ భూమి చరిత్రం ఒక పరిశుద్ధిని చూసి ఉంటే ఆయన మనిషి శరీరధారిగా దిగి వచ్చిన దైవ కుమారుడైన వాక్యమైన యేసుక్రీస్తు వారు మాత్రమే. వేరెవరు లేరు. నోబడి. హల్లెలూయా. అందుకే ఆయనతో కంపేర్ చేయటానికి ఎవరికి సాధ్యం కాదు. హల్లెలూయా. యేసయ్యకి సాటి లేరెవరు, పోటీ రారెవరు. దేవునికి స్తోత్రం.